అందరు మంచిగురా? నేనైతే మస్తుగున్నా. మరి ఖతర్నాక్ వార్తల గా పెద్ద వార్తలేందో చూసేద్దామా పాండ్రి. ధూమ్ధామ్గా నడిచిందట బీఆర్ఎస్ సభ. కాంగ్రెస్ వాళ్ళు అంటూరు అంతా గ్రాఫిక్స్ ఏనట. ఆంధ్రుల కూటమి జోరు, బంకపాటి అయింది బేజారు. పోరను గోసబుచ్చుకుంటున్న పెద్ద కాలేజీలు, చెరువును కబ్జా చేసిండట మల్లారెడ్డి సారు. ముసమరనీయకుండా చేస్తున్నది పాకిస్తాను, మన బార్డర్ దాటి పోయిండ్రు అక్కడి జనాలు. అయితారన్నాడు వరంగల్ ఏర్కతుర్తిలా జరిగిన బీఆర్ఎస్ సభను సూచన గదుర్లా. దగ్గర ఏడాదిన్నర తర్వాత కేసీఆర్ సారు జనాలకచ్చి బహిరంగ సభలో మాట్లాడిండు. సారు స్టేజ్ మీద మాట్లాడుతుంటే మళ్ళా పాత కేసీఆరే కనబడ్డాడు కదా. గా సారు అభిమానులు సంబరపడుకుంటా చెప్పిరట. ఇక పార్టీ పుట్టినప్పటి సంది ఇప్పటిదాకా ఏం నడిచింది, ఏం కథ చెప్పుకొచ్చిండు. గవన్నీ మనం షార్ట్ కట్లో చెప్పుకుందాం నడువుండ్రి. ఇక ఎలకతుర్తి బీఆర్ఎస్ పేరంటం ధూమ్ధాంగా నడిచింది. పొద్దంతా ఆటపాటలు నడిచినాయి. ఇక పొద్దుగినాక కేసీఆర్ సార్ గాలి మోటార్లకు వెళ్ళి దిగిండు. ఇక అటెన్క స్టేజ్ మీదకి వచ్చి మొదలేమో టెర్రరిస్టుల కాల్పుల కాలం చేసిన వాళ్ళకు నివాళులర్పించి బీఆర్ఎస్ పండుగను సురు చేసిండు. 20 ఏళ్ల కింద టీఆర్ఎస్ పార్టీ ఎట్లా పుట్టింది, బీఆర్ఎస్ ఎట్లయింది, 10 ఏళ్ళ ఏడుబడి తెలంగాణ ఎట్లా ముంగటికి పోయింది గవని చెప్పుకొచ్చిండు. ఇక రాజ్యం చెయ్యిపాటికి ఇచ్చినాక తెలంగాణ మొత్తం ఆగమాగమైందని చెప్పుకొచ్చిండు. ఓట్లకు ముందు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఇప్పుడు అందరినీ సర్కారు నిలువున మోసం చేసిందని అన్నాడు. ఇక ఫ్రీ బస్సుతోని జుట్టు పట్టుకుని కొట్టుకునే తప్ప దాంతో ఫాయిదా ఏం లేదని చెప్పుకొచ్చిండు. హైడ్రా, లగచర్ల లడాయి, కచ్చబోలి భూముల పంచాయతీ మీద కూడా గర్వమైండు. ఏడాదిన్నరనే తెలంగాణ సత్యనాశ చేసిందని కాంగ్రెస్ గట్టిగా నడుచుకున్నాడు. ఇటు కేంద్రం మీద కూడా కేసీఆర్ సార్ గట్టిగానే గుర్తాయిండు. కర్రెగుట్టల కాల్పులు ఆపాలే, అన్నలతో కూర్చొని చర్చలు జరిపాలని కేంద్రం వాళ్లకు కూడా చెప్పిండు. ఇటు కేసీఆర్ సార్ ఎలకతుర్తి మాట్లాడి అయిపోవడంతోనే హైదరాబాద్ లో కాంగ్రెస్ మంత్రులు మైక్కు ముంగడికి వచ్చిర్రు. అసలైన వీళ్ళని బీఆర్ఎస్ పార్టీ మేము తెలంగాణను బాగానే చేస్తున్నామని పొంగులేటి సార్ చెప్పుకుంటూ పోయిండు. ఇగో ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ననైతే సభకు జలమే ఎక్కువ రాలేదు, టీవీలలో కనబడుతున్నంత గ్రాఫిక్స్ అని అనబట్టిండు. ఇక బీజేపీ రాజాసింగ్ సార్ ఏమో కేసీఆర్ సార్ మాట్లాడేటి అన్ని అబద్ధాలే, ఒక్క మాట కూడా కరెక్ట్ ముచ్చట చెప్పాలి అని చెప్పేసి అని అన్నాడు. ఇక ఇది ఎట్లుంటే కేసీఆర్ సార్ స్పీచ్ అంటే శాస్త్రాలు పిట్టకథలు కూడా ఉంటాయి కదా, ఈ స్పీచ్లు కూడా ఉన్నాయి. ఇక సార్ మాట్లాడుతుంటే నడమ డిస్టర్బ్ చేసిన వాళ్ళను స్పీచ్ ఆపి వాళ్ళని చిన్నగా మందలిచ్చినట్టు చేసిండు కేసీఆర్ సారు. గా పాకిస్తానోనికి గంతగానం గర్రెందుకు కావచ్చు? వాళ్ళకి అక్కడ తినేతందుకు చక్కగా తిండి కూడా లేదు, చేతిల చిల్లి గవ్వ కూడా లేదు, అప్పిచ్చేటోడు కూడా దొరుకుతలేదు, దునియాల పతార లేదు. ఏదో రోజు కూర అదే రోజు వండుకునే పరిస్థితి వచ్చింది. మరి అసంటప్పుడు ఇట్లెల్ల తీయాలి, దేశాన్ని ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా పట్టుకుపోవాలి, జనం గోసలను ఎట్లా తీర్చాలి, గవి కదా ఆలోచన చేసుకోవాలి. మనం దేశం మీద పడి ఏడ్చుడెందుకు? మన మీద కండ్ల మంటతనం పెట్టుకొని టెర్రరిస్టు గాలను పాలు పోసి పెంచుడెందుకు? మనం మీదికి వదుడెందుకు? మరి మనం ఊకుంటామా? మన మిలిటరీ వాళ్ళు ఊకుంటారా? వాళ్ళను మొస మర్రనీయకుండా చేస్తురట. అగో పాకిస్తాన్తో యుద్ధం చేసిడే ఉంటది ఏంది? ఇక రెండు దేశాల నడుమ కొట్లాటలు ఇంకా పెద్దగా అవుతాయే ఎట్లా? ఇగో గిట్లనే అనుకుంటారు చాలా మంది. చూస్తుంటే ఈ కయ్యం ఇప్పట్లో ఒడిస్టేట్ కూడా లేదు. పాకిస్తాన్తో కథ గట్లుంటది. మరి చేసిన పనికి ముక్కు నేలకు రాకి శాంతి పౌరాలు ఎగిరేసి దండం పెట్టి బతులాడుకోవాలనే, కానీ కుక్కతో అంకర్ అన్నట్టు చెప్తురు కదా. ఇగో ఇక్కడ మింట్రోలు కూడా బార్డర్ కాడ రెచ్చగొడుతూనే ఉన్నారు. చేతులు ములములా పెడుతున్నట్టున్నాయి. ఏం పాడో కాల్పులు చేస్తూనే ఉన్నారట. మరి మనోళ్ళు ఊకుంటారా? అక్కడి మింట్లెంట్లకు గట్టిగానే బుద్ధి చెప్తుర్రు. టెర్రరిస్టులు ఇండ్లు కూడా వేల్చేసిర్రు. ఇక ఇంకో దిక్కు అగర్సే యుద్ధం గిట్ల అయితే
ఎట్లా చేయాలి ఏం కథ ఇవన్నీ మన ఆర్మోళ్ళు వాయుసేనలు ప్రిపేర్ అయితేనే ఉన్నారు. ఇక వాయుసేనల్లో అయితే శాంపుల్ గా సముద్రంలో బాంబులు కూడా ఏర్చుడు ప్రాక్టీస్ చేసిరట. యుద్ధ విమానాలు కూడా బయటకు తీసిరు పొర్రి. ఇగో ఇంకో దిక్కు మన దేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దేశానికి తోబట్టిర్రు. ఐతారం నాటికి 537 మంది మన దేశాన్ని ఇడిసబెట్టి పాకిస్తాన్తో ఓవట్టిర్రు. పాకిస్తాన్లో ఉన్న 850 మంది మన దేశపోళ్ళు కూడా ఇటు వాపస్ వచ్చిర్రు. చెప్పిన టైంకి వాళ్ళ దేశానికి వాపసు పోకుండా ఇక మనకాన్ని తిస్తే చూసినల్లా ఇక ఎట్లా దొరకబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. 3 ఏళ్ళు జైలు శిక్ష ఇస్తారట. ఇక ఇట్లున్నది కథ. ఇక మన దేశం పాకిస్తాన్ తన సోపత్ అద్దే అనుకుంటా సంబంధాలు అనేది ఎంపుకుంటుంది కదా. ఇక ఇప్పటికే సింధు నది నీళ్ళిచ్చుడు కూడా బంద్ పెట్టింది. ఇక విమానాలు బంద్, క్రికెట్ ఆట బంద్, సినిమాలు బంద్, షికారులు బంద్. ఇక ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా నిషేధం పెట్టింది. ఇక ఇట్లుంటే మనతో యుద్ధం అవుతుందన్న భయంతో పాకిస్తాన్లో ధరలు కూడా బాగా పిరమైనాయి. కిలో బియ్యం 340 రూపాయలట. ఇక చికెన్ ఏమో 800 రూపాయల కిలో పెట్టిర్రు. ఇక 150 రూపాయలకు కిలో టమాటా. ఇక గిట్ల కొండెక్కి కూర్చున్నాయి రేట్లు. చూస్తుంటే ఆకలితో ఆగమేటట్టే కొడుతుంది పాకిస్తాన్ దేశం. మన ఇండియా పాకిస్తాన్ పంచాయతీ గట్లుంటే ఇక ఇటు కర్రెగుట్ట బార్డర్ కాడ భయంగానే ఉన్నది. బాంబుల వర్షమట, తుపాకులో మోతలట మోగుతూనే ఉన్నాయట. పానాలు కూడా పోతున్నాయని అంటున్నారు. కానీ బయటికి ఎవ్వరికి తెలవనిత్తలేరట. పాండ్రి మరి అసలు గా కర్రెగుట్టలో ఏమైతున్నదో మనం కూడా చూద్దాం. దగ్గర వారం రోజులు అవుతుంది కదా ఈ కర్రగుట్టలలో అన్నల కోసం పోలీసులు దేవులాడబట్టి ఇక హెలికాప్టర్లు డ్రోన్లతోని కూడా అన్నల కోసం జల్లడ పడుతూనే ఉన్నారు. చెట్టు పుట్ట కొండ కోన అంతా కూడా జల్లడ పడతాండ్రు. ఇక ఇంకో దిక్కు అటు నక్సలైట్లు కూడా తగ్గుతలేరట. ఎదురు పడితే తుపాకుల మూతలు మోగుతున్నాయట. ఇక ఇంకో దిక్కు కర్రగుట్టలలో ఏడబడతాడా మందు పాత్రలు ఉన్నాయని అంటుర్రు. ఇక పోలీసులేమో అక్కడ అడుగు పెడితే ఏ బాంబు వెళ్తుందో అని అనుకుంటుర్రు. ఇక జాగ్రత్తగానే అడుగులు వేసుకుంటూ పోతున్నారు అనుకోరి. ఎంత జాగ్రత్తమైనా కూడా అడుగుకి పానం మీద భయం ఉంటూనే ఉంటది కదా. ఇక అయినా కూడా ధైర్యం చేసి అడుగు ముంగటేస్తుర్రు. ఈ కూంబింగులు చేయబట్టి కర్రెగుట్ట చుట్టుముట్టి ఉన్న ఊరలకైతే కంటి మీద నీళ్ళ లేకుండా అవుతున్నది. ఎప్పుడు ఏమైతుందో ఎవరికి ఏ ఆపత్తుందో అని అనుకుతుర్రు. ఒక దిక్కు కర్రెగుట్ట కథ గిట్లుంటే ఇక గిసొంటి షికింగులు కూంబింగులు బంద్ పెట్టాలని ప్రజాసంఘ పోలు డిమాండ్ చేస్తుర్రు. ఇక సీఎం రేవంత్ సారు పెద్దలు జానారెడ్డి సార్ ఇంటికి పోయి కలిసిండు. నడిమిట్లా ఆయన ఎందుకు వచ్చిన అనుకోరు. అయితే ఈ శాంతి చర్చలు కలుపులు బంద్ పెట్టుడు వీటి గురించి మాట్లాడేందుకే జానారెడ్డి సార్ ఇంటికి పోయిండట. ఎందుకంటే అప్పట్లో 2005లో అన్నలతో కొన్ని చర్చలు శాంతి చర్చలు పెట్టినప్పుడు పెద్దలు జానారెడ్డి సారే పోలీస్ మంత్రి లేకుండే. ఇక అప్పుడు ఎట్లా పిలిచిర్రు, ఏం చర్చలు నడిపిర్రు, ఇప్పుడు ఎట్లా ముంగటి పోవుడు ఇవన్నీ అరుచుకునేందుకు జానారెడ్డి సార్ని రేవంత్ రెడ్డి సార్ కలిసిండని అంటుర్రు. అదన్న మాట ముచ్చట. ఆంధ్రుల పంక పార్టీ రెక్కలిరిగి ఆగమాగం అవుతున్నది కదా. ఇగో కూటమి జోరును అప్పుడు ఎవ్వరి తరం అయితలేదు. అసెంబ్లీ ఎలక్షన్లనే కాదు మేయర్ సీట్లలో కూడా కూటమి లీడర్లనే కూసుంటున్నారు. ఇక వైసీపీకి ఆంధ్రుల రాను కొంచెం కూడా జాగ లేకుండా చేస్తున్నట్లు కదా. అగో చూడుండ్రి వీరే. ఇటు విశాఖపట్నం కూటమిదే, అటు గుంటూరు కూటమిదే. రెండింటికి 2 మేయర్ సీట్లు కూటమికే వచ్చినాయి. ఇక పంకపాటి పత్తా లేకుండా పోతుంది పో. తెలుగుదేశం లీడర్ పీల శ్రీనివాస్ సార్ ఎదర్సంది విశాఖపట్నం మేయర్ అన్నట్టు. ఇక గుంటూరు మేయర్ గానేమో కోవెలమూడి నాని సార్ అయిండు. ఇక ఇటు పాలకొండ నగర పంచాయతీ కూడా కూటమిగా వచ్చింది. తూని మున్సిపాలిటీ కూడా కూటమిదే.
ఇక్కడ ఇంకోటి చెప్పాలి, 20 ఏళ్ల తర్వాత విశాఖపట్నం మేయర్ కుర్చీ తెలుగుదేశం పార్టీకి చేతికొచ్చింది. అందుకే ఇక్కడ సంబరాలు డబుల్ అయినాయి. ఇక డిప్యూటీ మేయర్ ఎన్నికలేమో 30 తారీఖు నాడు జరుగుతాయంట. ఈ డిప్యూటీ మేయర్ సీటు మాత్రం జనసేనకి వచ్చేటట్టు కొడుతున్నది కదా. వైసీపీ నుంచి కొందరు కార్పొరేటర్లు జనసేనలకు వచ్చిర్రు. జనసేన బలం బాగా పెరిగింది. ఇక అందుకే చిన్న మేయర్ పదవి జనసేనకే ఇద్దరు కావచ్చు అని అనుకుంటారు పబ్లిక్. మల్లారెడ్డెవులు సిఎంఆర్ కాలేజ్ ఓనర్. కాలేజ్ ఎవరిది? మల్లారెడ్డిది. మల్లారెడ్డి ఏం చేసిండు? కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, ఫైనాన్స్ నడిపినా, బోర్వెల్ వేసిన, దవాఖాన్లు పెట్టిన మల్లారెడ్డి సార్ అంటే గీ డైలాగులే యాదికొస్తాయి కదా. సారు చాలా కష్టపడ్డాడట. కానీ గట్ల కష్టపడే చెరువులల్లో కూడా కాలేజీ కట్టిండట. ఆ కాలేజీల కథ ఏందో మరి, హైడ్రా ఏ పాటు కూలుతుందో అరుసుకుందాం పాండ్రి. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్కు కాలేజీలు ఉన్నాయి కదా బొచ్చడు. పాపం సార్ పాలమ్మి పూలమ్మి బోరు వెళ్ళేసి ఇక కష్టపడి కాలేజీలు కట్టిండు కదా. ఇక పిల్లగాళ్ళకు చదువులు బాగా చెప్పాలని ఆడ జాగలేక చెరువుల మీదనే కాలేజీలు కట్టిండట సారు. ఇక కాలేజీలకు పర్మిషన్ కూడా తీసుకోకుండా మరి చదువులు చెప్పి చదువులు తండ్రి లెక్క మారిపోయిందట. ఇక జనాల దగ్గర పైసలు ఎక్కువ ఉంటే ఉత్తగా ఖర్చు చేసుకుంటారు కావచ్చని అనుకున్నాడేమో. ఫీజులు కూడా లక్షలు వసూలు చేసిండట. మరి లక్ష్మారెడ్డి కాలేజీల కథ కూడా గట్టనే సేమ్ టు సేమ్ అట. మరి ఒక దిక్కేమో రేవంత్ సార్ హైదరాబాద్తో చెరువుల మీద కట్టిన వాటిని కూరగొట్టించిండు. మరి హైదరాబాద్లో మల్లారెడ్డి సార్ కాలేజీలు కనబడతలేదా ఏంది? లేకుంటే పాపం మల్లారెడ్డి సార్ పాలమ్మి కట్టిండు కదా, ఎందుకు చెరువు పాలు చేయాలనుకున్నారా ఏంది? ఇదే అర్థమైతలేదు. ఇక మరి మల్లారెడ్డి కాలేజీలో ఫీజులు ఎక్కువైనాయి. ఇక బలిమిటికి లక్షలు వసూలు చేస్తుర్రని పిల్లగాండ్లు రోడ్ల మీదకి వచ్చి ఎన్నో మట్ల ధర్నాలు చేసిర్రు. అయినా కానీ దానకారుడు ₹1 కూడా తక్కువ చేసింది లేదట. మరి ఇవన్నీ సర్కారులకు ఎందుకు కనబడతలేవు కావచ్చు. ఏమో పాటూరి లోగుట్టు పెరుమాళ్ళకి ఎరిక అంటారు కదా, గట్లనే ఉన్నది కథ. ఇక గదే ఉండాలి మరి. సరే కాలేజీలో ముచ్చట వచ్చింది కాబట్టి ఇక పనిలే పని ఇంకో కాలేజీ ఘనకార్యం కూడా చెప్పాలి మీకు. ఎండాకాలమే కదా, ఎండ ఎట్లా దంచి కొడుతుందల్లా. మరి పిల్లగాళ్ళకు ఎండాకాలం సెలవులు ఇవ్వాలనా అద్దా? కానీ చైతన్య కాలేజీలో గసొంటి సెలవులు ఉన్నాయట. మాదాపూర్ బ్రాంచ్ లా బలిమిటికి పాఠాలు చెప్తుర్రు. ఇక సెలవులు ఈ సార్లు అంటే కూడా వినబడతలేదట. ఇక ఇంట్లో చదివే పిల్లలు విద్యార్థి సంఘ పోలతోని కలిసి సెలవుల కోసం నిరసన చేసిర్రు. పాపం పిల్లలు ఎంత తనలాడితే ఇట్లా నిరసన చేస్తారు చెప్పురి. అయినా ఎంతసేపు ర్యాంకులు ఫీజులు గివేనా? పాపం పిల్లలకు కొంత రికం ఉండాలి కదా. ఏందో ఏమో పో. ఈ దొంగలు పాడుగాను వాళ్ళకి అగ్గి పెట్ట, వాళ్ళను పోషవ పొతం చెయ్య, మైసమ్మ మాయం చెయ్య. లేకుంటే ఏందుల్లా మరి రాను దొంగలకు భయం భక్తి అనేది లేకుండా పోతున్నది. ఇండ్లనే కాదు, ఆఖరికి దేవుళ్ళ గుడి కూడా దోసుకుంటారు కదా దివానాగాండ్లు. అగో ఈ దొంగలు చూసినావా ఎంతకు దిగబడ్డారో. దేవుళ్ళకు కూడా ఇడిచి పెడతారు. ఇక బాపట్ల జిల్లా పందిలపల్లిలా పందిళ్ళమ్మ గుడి ఉన్నది. అమ్మవారు పవర్ఫుల్ అట బాగా. కానీ పొద్దుగాలనే దొంగలకి గుళ్ళకచ్చి అమ్మవారిని నిలువు దోపిడీ చేసిర్రు. వాళ్ళ చేతులు ఇరిగిపోయిన, వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట ఉండిని వలగొట్టి అందులో పైసలు దొంగతనం చేసిర్రు. అమ్మవారి ముక్కు పుడక, కండ్లు, 15 పటీరలు కూడా ఎత్తుకుపోయారట. వాళ్ళ కాళ్ళ జట్టలు పుట్ట కాదోల్లా. ఈ దొంగలు గుళ్ళను కూడా ఇడిచి పెడతలేరా ఏంది? కొంచెమన్నా భయం భక్తి అన్న ఉండద్దా? సరే పందిళ్ళ పెళ్లిలో గుడి దొంగలు చూసుకపోతే మన హైదరాబాద్ అవతల ఉన్న హయత్ నగర్ కాడ గొర్రెలు దొంగలు గాయబ్ చేసిర్రు. ఇక గొర్రెలకు కావలు కాస్తున్న వాళ్ళను కత్తులతో పొడిచి 30 గొర్రెలను ఎత్తుకుపోయారంట. అసలు ఏమైంది ఈ అన్న చెప్తాడు ఇరురు మీరు. రంగారెడ్డి జిల్లా అంతపూర్ మెట్ట కోడా గ్రామంలో రాత్రి 2:30 నుంచి 3:30 మధ్యలో ఇద్దరు గొర్రె కాపలు మంద దగ్గర పండుకుంటే వాళ్ళు 10 మంది దొంగలు వచ్చి వాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కత్తులు పెట్టి, మెడ మీద కత్తులు పెట్టి, నోట్లో బట్టలు కుక్కి 10 మంది దగ్గర వచ్చి 5 మంది మనుషులను పట్టుకురు. 5 మంది గొర్రెలు దొంగతనం చేసి ఎత్తుకోవేరు. మళ్ళీ నా అబ్బాయి లేచి మళ్ళీ పట్టుకున్న లోపల దాడి చేసిరు బాగా. ప్రాణాపాయ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పోలీసు వాళ్ళు కూడా తొందరగా చర్య తీసుకుని ఆ దొంగలు పట్టుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఇంతకుముందు రీసెంట్గా కూడా ఒక కోసుకు నరసింహ ఆయన అతను కూడా వినే కోడలో చాలా ఈ మధ్య బాగా పోతున్నాయి.
చాలా తొందరగా ఇట్లా యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఈ గొర్రెల కాపర్లకు తెలంగాణ ప్రభుత్వము లైసెన్స్ గన్నియాలని మనం ఎందుకంటే ప్రాణాల మీదకి వచ్చి ప్రాణాలు తీసేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు గొర్రెల కాపర్లు పండుకుంటారు. మాకు ప్రాణాపాయం దొంగలతోటి ఒక లైసెన్స్ గన్ని ఒక గొర్రె కాపర్కి లైసెన్స్ ఆ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిందిగా మా యొక్క మనవి. ఈ దొంగలకేం రోగం వల్ల నాకు అర్థం కాదు. గొర్రెల కోసం మనుషులను కత్తులతో ఓడుచుడేంది? ఏం దొంగలో ఏమోపో. అవుగాని డ్రైవర్లంటే దేవుళ్ళతోని సమానం అనుకోవాలి. ఎందుకో చెప్తా. ఇప్పుడు మనం బస్సులనో రైళ్లనో విమానంలోనో ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ల మీద నమ్మకంతోనే అందులో కూసుంటాం కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ప్యాసింజర్ల పానాలు డ్రైవర్ చేతులనే ఉంటాయి. ఏందవ్వా వెన్నెల ఇలాగా డ్రైవర్ అని బాగానే తారీఫ్ చేస్తున్నావు అనుకుంటున్నారు కదా. అయితే ఇంతకు ముచ్చటేందంటారా? అయితే విమానం డ్రైవర్లు ఎట్టుంటారులా మంచిగా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని చెవులలో మైకులు పెట్టుకొని విమానాలు నడుపుతారు కదా. ఉత్తపచ్చోళ్ళు విమానం డ్రైవర్ కాదు, కానీ ఒక విమానం డ్రైవరు లారీ క్లీనర్ లెక్క మారిపోయిండు. మీకు అర్థం కాలే కదా, చూడండి మరి. అవుగాని డ్రైవర్లు అంటే దేవులతోనే సమానం అనుకోవాలి. ఎందుకు చెప్తా ఇనుకోర్రిగా. ఇప్పుడు మనం బస్సులనో రైళ్లనో విమానంలోనో ప్రయాణం గట్టినమో అనుకో, ఇక డ్రైవర్ మీద నమ్మకంతోనే కదా అలా కూర్చుంటాము. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ప్యాసింజర్ల పానాలు డ్రైవర్ చేతిలో ఉన్నట్టే. ఏందవ్వా ఇలా డ్రైవర్ అని బాగానే తారీఫు చేస్తున్నాం అనుకునేరు. ఇక ఇంతకు ముచ్చడేదంటారా? అయితే విమానం డ్రైవర్లు ఎట్టుంటారోలా మంచిగా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని చెవులలో మైకులు పెట్టుకొని విమానాలు నడుపుతుంటారు కదా. ఉత్తపచ్చోళ్ళు విమానం డ్రైవర్ గారు, కానీ ఒక విమానం డ్రైవరు లారీ క్లీనర్ లెక్క మారిపోయిండు. ఇక మీకు అర్థం కాలేదా? చూడరు మరి మీరు. సుశీలా నవ్వుతుందా? ఇది జోక్ కోసం చేసిన వీడియో కాదు, నిజంగా నిజమే. విమానం నడిపే పైలట్ గాలి పంపు తీసుకొని విమానం పైలకు బుస్స గాలి కొడతాడు. వెనకట మనం కదా చిన్నప్పుడు సైకిల్ గాలి కొట్టినట్టు ఇక ఎట్లా కొడుతుండో చూడుర్రి. ఇక క్లీనర్ కాదిన విమానం డ్రైవరే. అయితే ఆఫ్రికా విమానం ఏందో గాని ఈ విమానం చాలు చేస్తూ చూడనే ఇక దీని పయ్య పంచర్ అయిందట. ఇక అన్నలేమో ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళేమో మొత్తుకున్నాడట. ఇక రిపేర్ చేసేవాళ్ళని వెళ్తారేమో వాళ్ళు అత్తలేరట. ఇక సప్పుడు దాకా నేనే విమానం డ్రైవరు ముంగడ పడ్డాడు. ఇక సప్పుడు జాక ఇక విమానం డ్రైవరే ముంగడ పడ్డాడు. పంచర్ అతకబెట్టి సైకిల్ పంపు తీసుకొని పయ్యాలు ఇగో గిట్ల గాలి కొడుతూ నింపిండు. అగో చూడు చెమటలు గారంగా మరి ఎట్లా గాలి కొడుతాండో. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చనే. గంత పెద్ద విమానం నడుపుకుంటే ఆఖరికి పంచర్లు వేసుకున్నాడు, ఇక గాలి రింపుకున్నాడు. కాడికి వచ్చింది కథ మొత్తం అని ప్యాసింజర్లు ఈయన మీద జాలి ఇస్తాండ్రు. ఇక కానీ ఏ మాటకు ఆ మాటనుల్లా పయ్య పంచర్ అయితే ఈ గాలి కొట్టు నా పనే కాదు, గాలి నడుపుడే నా పని, ఎవరికి పోతే నాకేంది అని అనుకున్నోళ్ళే ఇక ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని మరి పంచర్లు వేసి గాలి కొట్టిండు. అగర్సే విమానం డ్రైవర్ కొలువు పోయినా ఈయనకు బేఫికర్ సైకిల్ షాప్లోనో స్కూటర్ షాప్లోనో పంచర్లు వేసుకొని కూడా బతుకుతాడు కదా.
పెట్టిండట బీఆర్ఎస్ సభ. కాంగ్రెస్ వాళ్ళు అంటురు అంతా గ్రాఫిక్స్ ఏనట. ఆంధ్రుల కూటమి జోరు, బంకపాటి అయింది బేజారు. పోరను గోసబుచ్చుకుంటున్న పెద్ద కాలేజీలు, చెరువును కబ్జా చేసిండట మల్లారెడ్డి సారు. ముసమరనీయకుండా చేస్తున్నది పాకిస్తాను, మన బార్డర్ దాటి పోయిండ్రు అక్కడి జనాలు. చూసిరు కదా, గిది గివాల్టి ఖతర్నాక్ వార్తలు. మళ్ళొచ్చే ఖతర్నాక్ వార్తలతోటి కలుద్దాం. ఉంటా మరి.